మన గ్లెన్‌ది నేను స్టవ్ తీసుకున్నాను కదా! 2 బర్నర్ స్టీల్ స్టవ్. సో, ఆ స్టవ్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇంతకుముందు తీసుకున్న స్టవ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా? ఎందుకు చేంజ్ చేశారు అనేసి అడిగారు. ప్రాబ్లమ్ ఏం లేదు, బానే ఉంది అది. సో, నాకైతే కాంపాక్ట్‌గా ఉండాలి, మరీ అతిగా వద్దు అన్న ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంటది. మొదటి నుండి అదే ఉండేది. ఇప్పుడు ఇంకా ఎక్కువయిందనమాట. మినిమలిజము ఇలాంటి వాటి మీద కొన్ని బుక్స్ రీడ్ చేయడము. సో, ఇంటిని కూడా అదే విధంగా మార్చుకోవడము, అలవాట్లను కూడా అదే విధంగా మార్చుకోవడము, ఇట్లాంటియన్నీ చేస్తూ ఉండేసరికి సో, ఆ విధంగా వచ్చిన ఆలోచనే ఈ గ్యాస్ స్టవ్ అనేది చేంజ్ చేయడము. మినిమలిజం కోసము 4 బర్నర్ స్టవ్ వదిలేసి 2 బర్నర్ స్టవ్ ఇంకొకటి 7, 8 వేలు పెట్టి కొనుక్కోవడం అనేది అదెంత వరకు కరెక్ట్ అనంటే నిజంగా అయితే కరెక్టే కాదనమాట. వర్కింగ్‌గా ఒక స్టవ్ ఉండేటప్పుడు నాకు చిన్నది గావాలి, నేను చాలా తక్కువ వస్తువులతో ఉండాలి అని చెప్పి ఉన్నది పారేసుకొని ఇంకో చిన్నది తెచ్చుకోవడం అనేది అసలు కరెక్టే కాదు. కానీ నేను అలాంటి ఉద్దేశంతో కాదు చేసింది. ఆ స్టవ్ అయితే వేరే పర్పస్‌కి అవసరం ఉంది. యాక్చువల్లీ వేరే ప్లేస్‌లో వేరే ఇంట్లో మా వాళ్ళ కోసం ఇంకొక స్టవ్ తీసుకోవాల్సి ఉండింది. సో, నేను వాళ్ళకి 4 బర్నర్ తీసుకోవాల్సి ఉండిందనమాట. సో, నేనేమన్నానంటే నాకు 2 బర్నర్ అనేది తీసుకోవాలని అనుకుంటున్నాను. దీన్ని మీరు తీసుకుంటే నేను కొత్తది కొనుక్కుంటాను అని చెప్పేసి అది అక్కడికి పంపించేసి నేను తీసుకున్నాను. సో, అట్లా నేను అడ్జస్ట్ చేశానే కానీ మనీ వేస్టేజ్ అయితే నేను 99% మనీ వేస్ట్ చేయడానికైతే ప్రిఫరెన్స్ అయితే అస్సలివ్వననమాట. నేను ఒక 8 ఇయర్స్‌గా నేను కుకింగ్ స్టార్ట్ చేసిన వెరీ ఫస్ట్ నుండి కూడా గ్లాస్ టాపే యూజ్ చేశాను. 4 బర్నర్ గ్లాస్ టాప్‌ది ప్రెస్టీజ్ బ్రాండ్‌ది యూజ్ చేశాను. సో, ఇదే ఫస్ట్ టైమ్ స్టీల్ దానికి యూజ్ చేయడం. స్టీల్‌ది మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాకు స్టీల్ స్టవ్‌లే ఉండేవి. కానీ నేనుగా ఒక కిచెన్ ఓన్ చేసుకొని నేనుగా వర్క్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి కూడా ఇది ఫస్ట్ టైమ్ స్టీల్‌ది యూజ్ చేయడం అనమాట. సో, నేను ఫేస్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి, నాకెట్లా అనిపించింది అనేది చెప్తాను. ఇప్పుడు గ్లాస్ టాప్ వచ్చేసి ఏంటంటే అండి, లుక్ బావుంటది, బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. కిచెన్‌కి ఒక మంచిగా ఎలివేషన్ ఉంటుంది. అండ్ క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. గ్లాస్ మీద ఏదైనా పడితే తుడిచేయడం చాలా తేలిక కదా! అలా ఉంటుంది. బర్నర్స్ 4 కావచ్చు, 2 కావచ్చు. అది ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళకుంటాయనుకుందాము. అండ్ 4 బర్నర్స్ మనకి ఈ గ్లాస్ టాప్‌లోనే ఈవెన్ ప్రెస్టీజ్ స్టవ్‌లోనే చాలా మోడల్స్ వచ్చాయి. ఇంకా హాబ్స్ కూడా వచ్చాయి. అది వేరే విషయం. మనం ఇవి బేసిక్ మాత్రమే మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఇంకా హాబ్స్ అనేది యూజ్ చేయలే. హాబ్ మోడల్‌వి ఇవి మాత్రమే కదా! సో, దీంట్లో చెప్తాను. రీసెంట్‌గా కాదు, చాలా మంత్స్ ముందు మన మేఘన గారు ఉన్నారు కదా! ఇంద్రనీల్ గారి వైఫ్ మేఘన గారు. ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశారు. అప్పుడు చాలా భయంగా అనిపించింది. ఆవిడది కూడా నాది ఇంతకు ముందుండే స్టవ్ ఉంది కదా! అదే మోడల్ స్టవ్. కాకపోతే ఇంకొంచెం నెక్స్ట్ మోడల్ అన్నమాట. కొంచెం డిజైన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ బర్నర్ టాప్‌కి లిఫ్ట్ అయ్యేలాంటిది. బట్ బోత్ ఆర్ సేమ్ ప్రెస్టీజ్ బ్రాండే. అండ్ వాళ్ళ పైన ఉన్న గ్లాస్ టాప్ కూడా సేమ్ అదే ఉంటుందన్నమాట. జర్మన్ మేడ్ గ్లాస్. అది బ్రేక్ అయ్యేది కాదు అనే చెప్తారు. అందుకే కదా గ్యాస్ స్టవ్ అనేది ఇచ్చారు. ఆవిడ ఆ వీడియో చాలా రీచ్ అయింది. చాలా మంది చూసే ఉండుంటారు. ఏమైంది, తను ఏదో కుక్ చేసుకొని స్నాక్ ఏదో ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద వచ్చి టీవీ దగ్గర కూర్చుంటే ఏదో పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయిపోయినంత సౌండ్ వచ్చేసిందంట. అసలు ఏమైందని వెళ్ళి చూస్తే తన గ్లాస్ టాప్ స్టవ్‌ది గ్లాస్ అనేది పీస్ అయిపోయిందనమాట. అంటే అది ఆ హీట్‌కి అది అట్లా పీస్ అయిపోయింది. కొన్ని డిఫెక్టెడ్ మోడల్స్ అయితే ఉంటాయి. అన్నీ అట్లా ఉంటాయి. ప్రతి ఒక్క గ్లాస్ టాప్ స్టవ్ అట్లా అవుతది అనేది కాదు గానీ, మొత్తానికి ఏదో చిన్న ఒక డిఫెక్ట్ మోడల్ అయ్యుండుంటది. సరిగ్గా పేస్ట్ అవ్వకపోవడమా, లేదంటే ఇన్విజిబుల్ క్రాక్ ఉండడమా, ఇట్లాంటివేమన్నా జరిగేసుండుంటాయి. సో, పేలిపోయింది. ఆవిడ చాలా భయపడిపోయారు. ఆ టైంకి ఆవిడ కిచెన్‌లో ఉండుంటే ఆ చిన్న మైన్యూట్ పీసెస్ కదా! మొఖాన గుచ్చుకుపోవచ్చు, కంట్లో గూడా పోవచ్చు, చాలా జరగొచ్చు. సో, తర్వాత తను ప్రెస్టీజ్‌తో ఫైట్ చేశారు. చాలా అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఆవిడ వీడియో కింద కామెంట్స్‌లో చూస్తే ఒక థౌసండ్స్‌లో వచ్చాయి ఆ వీడియో కింద కామెంట్స్. మా ఇంట్లో ఇలాగే జరిగింది అని చెప్పేసి. మన సరౌండింగ్స్‌లో మనకి మామూలుగా కొంచెం మంది తెలిసుంటారు కదండీ మన సరౌండింగ్స్‌లో. సో, మన ఇళ్లల్లో అంతా బాగుండేసరికి బావుందనుకుంటాము. ఎప్పుడైతే ఇట్లా సోషల్ మీడియాలో అది కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్న వాళ్ళొచ్చేసి చెప్తే వాళ్ళకు
కామెంట్ సెక్షన్ లో చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అప్పుడు చూస్తే అవునా ఇలాంటి వాటికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అని కూడా మనకు అప్పుడు అర్థమవుతుంది. నాకైతే అప్పుడు కొంచెం కంగారుగా అనిపించింది. అయితే సేఫ్ గా మనము ఈ గ్లాస్ టాప్ ఉండే గ్యాస్ స్టవ్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, సేఫ్ గా ఎట్లా వాడుకోవాలి బ్రేక్ అవ్వకుండా అనే దాని మీద చాలా నేను వీడియోస్ కోసం సర్చ్ చేసి, ఇంకా వాళ్ళ వెబ్సైట్ లో వాళ్ళు ఇచ్చిన కేర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యూజువల్ గా మనం పట్టించుకోము, యూజర్ మాన్యువల్ అండ్ కేర్ ఇన్స్ట్రక్షన్స్ అవి పట్టించుకోము కదా. సో అవన్నీ కూడా చూస్తే కొన్ని చెప్పారనమాట. ఏంటంటే బేకింగ్ చేయకూడదు అని చెప్పేసి, ఇంకా లాంగ్ టర్మ్ పెద్ద పెద్ద కడాయిలు పెట్టి పిండి వంటలు చేస్తుంటాం కదా, అట్లాంటివి ఏవి పిండి వంటలు అంటే ఇప్పుడు మనకి రేపు పండుగ వచ్చినప్పుడు అరిసెలని, కారపూసలు, బూందీ అని ఇట్లాంటివి కొంచెం ఎక్కువ టైము ఆయిల్ అనేది స్టవ్ మీద ఉండే ఇది కదా, అలాంటివి చేయొద్దు అని చెప్పేసి నార్మల్ డైలీ లైఫ్ కి డైలీగా ఇంట్లో మనము ఫుడ్ ఐటమ్స్ కుక్ చేసుకోవడానికే యూజ్ చేసుకోవాలి అని ఇట్లాంటివి కేర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పారు. సో అవి తెలుసుకోవడం కూడా చాలా మంచిది అనిపించింది. అండ్ దానిలోనూ నాకేమనిపించేది అంటే, నాది దోశ ప్యాన్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ కొంచెం పెద్దది ఉంటది కదా, అది పెట్టి దోశ వేస్తుంటాము. క్యాస్ట్ ఐరన్ ప్యాన్ నాన్ స్టిక్స్ కి అయితే ఇట్లా ఉండదేమో, కానీ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ఏంటి అని అంటే హెవీగాను ఉంటది. ఆ పైకి ఎంత హీట్ అనేది పైకి వస్తుందో ఆ కింద వైపు ఇంకా ఎక్కువ హీట్ అన్నమాట. ఫైర్ కూడా ఉంటది కాబట్టి కింద ప్యాన్ కాలుతుంది, ఆ కింద కూడా హీట్. ఏది ఆ ఫైర్ ఉన్న ప్లేస్ లోనే హీట్ అనేది ఉంది అని అంటే ఇట్స్ ఓకే. ఈ ప్యాన్ అనేది పెద్దది కదా, సో ఈ గ్లాస్ టాప్ ఇక్కడ ఉంది, గ్లాస్ స్టవ్ ది బర్నర్ ఇక్కడ ఉంది, గ్లాస్ ఇక్కడ ఉంది, ప్యాన్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అంటే ఇటు కూడా హీట్ అవుతుంది, ఆ హీట్ కింద గ్లాస్కి తగులుతూనే ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో ఒకసారిగా మేము ముగ్గురుమి కూడా టిఫిన్ చేయడానికి కూర్చున్నాము అని అనుకోండి, 4+3+2 దోశలు కావాల్సి వస్తుంది. 9 దోశలు, ఒక్కొక్కసారి 10 కూడా అవ్వచ్చు. అవి 10 దోశలు వేస్తాము, ఓకే. 10 దోశల వరకు అయితే ఓకే. అది కూడా ఇంకొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంట్లో ఇంకెక్కువ టైం కూడా ఆ ప్యాన్ అనేది కాలుతూ ఉండాలి కదా, అలాంటప్పుడు డేంజర్ ఏమో, ఈ గ్లాస్ హీట్ ఎక్కి బాగా ఎక్కువ హీట్ అయిపోయి అది ఈక్వల్ టు బేకింగ్ లాగానే అయిపోతుంది కదా అని ఇట్లా ఆలోచిస్తూ ఉండేదాన్ని నేను. అప్పుడు కూడా స్టవ్ చేంజ్ చేయాలి అని అనుకోలేదు, కానీ కొంచెం జాగ్రత్తగా వాడదాము, కొంచెం ఎక్కువ టైం ఎక్కువ కుక్ అయ్యేవి కాకుండా కొంచెం జాగ్రత్తగా వాడదాము అట్లాంటి ఆలోచనలు అయితే ఉండేవి, కానీ చేంజ్ చేయాలనుకోలేదు. ఫైనల్లీ ఇది మార్చుకున్నాను కదా. సో మార్చేటప్పుడు 2 బర్నర్ తీసుకునేటప్పుడు కూడా నాకు గ్లాస్ టాప్ అస్సలు ఇకపై అది కానీ ఇప్పుడు ఉన్న స్టవ్ మార్చే సిచ్యువేషన్ వచ్చింది అని అంటే స్టీల్ది తీసుకోవాలి, గ్లాస్ టాప్ వద్దని నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను అనమాట. ఈ మేఘనగర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత, అక్కడ కామెంట్ సెక్షన్ లో చాలా మంది వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్స్ అన్ని షేర్ చేసుకున్న తర్వాత అయితే గ్లాస్ టాప్ అయితే తీసుకున్నాను. చాలా బ్రాండ్స్, ఫేబర్ అనేసి ఇంకా వేరేవి చూశాను. మన ప్రెస్టేజ్ లో వెరీ ఫస్ట్ అయితే ప్రెస్టేజ్ లోనే చూశాను. చూస్తే నార్మల్ ఉన్నాయి, నార్మల్ 2000-3000 రూపీస్ గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి. కొంచెం అంత లుక్ మన వర్క్ మన రిక్వైర్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాయి, కానీ చూడడానికి అంత బ్యూటిఫుల్ గా అయితే అనిపించలేదు, చాలా బేసిక్ గా ఉన్నాయి అన్నమాట. సో ఇన్నాళ్ళు ఈ గ్లాస్ టాప్ ది కొంచెము ప్రీమియం స్టవ్ అనేది కంపార్ట్మెంట్ మీద చూసి ఆ తర్వాత మామూలు స్టీల్ది తీసుకొచ్చేసి పెట్టేస్తే కొంచెం ఏమన్నా మరీ డౌన్ గ్రేడ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి ఇంకేమన్నా బెటర్ మోడల్స్ ఉంటాయా, ఇంకేమన్నా కొంచెము చూడ్డానికి బాగుండే ఉంటాయా అని చెప్పి చాలా సర్చ్ చేస్తే ఫేబర్ ఒకటి బాగుంది, గ్లెన్ కూడా. ఈ రెండిట్లోనే స్టీల్లో కాస్త మోడర్న్ గా వచ్చాయన్నమాట, స్లీక్ డిజైన్ తోటి అట్లా. అయితే ఫేబర్, గ్లెన్ ఈ రెండిట్లో ఏది అని చెప్పేసి చూసుకుంటే మేము రెండిటికి కూడా స్టోర్స్కి వెళ్ళాం తిరుపతిలో. వెళ్తే నాకు రెండిట్లో మళ్ళీ కంపేర్ చేస్తే నాకు గ్లెన్ బాగుంది. ఫైనల్లీ నాకు గ్లెన్ బాగుంది అనేసి అనిపించేసింది. ఇంకా అది నేను ఆర్డర్ వచ్చేసింది. సో వచ్చిన తర్వాత అది పెట్టిన వెంటనే నాకు ఏదో పెద్ద మంచి లుక్ వచ్చినట్టు అనిపించలేదు, ఎందుకంటే అప్పటిదాకా పెద్ద స్టవ్ ఉండింది కదా, అది తీసేసి చిన్నది పెట్టేస్తే వెంటనే సేమ్ డే అనిపించలేదు, కానీ బాగున్నట్టుగా రెండో రోజు మూడో రోజు ఇంక వాడుతూ పోతున్న కొద్దికి దాని మీద ఇంప్రెషన్ పెరిగింది అనమాట. చాలా ప్రిటీగా ఉంది. అండ్ ఫ్రిజ్ లాగా ఒక చెప్పాను కదా ఆ వీడియోలో కూడా, ఒక ల్యాప్టాప్ మెటీరియల్ ఉంటది కదా పైన, ఆ మెటల్ ఫినిషింగ్ అట్లా ఉన్నట్టుగా చాలా బాగుంది. అండ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉందండి, ఎందుకంటే ఆ బర్నర్ చుట్టూ స్టీల్ రింగ్స్ ఉంటాయి కదా, అవి నల్లగా అయిపోతాయి కదా మనకి యూసేజ్ లో మామూలుగా, అప్పుడు బాగా కొంచెం గట్టిగా రుద్ది కడగాల్సి వచ్చుకుంటాము మనము. అలా లేకుండా మొత్తము
కన్సీల్డ్ గా ఇచ్చేసేసరికి నాకు చాలా ఈజీగా ఉంది వైప్ చేయడము, క్లీన్ చేయడము. నేను చాలా మంచి ఆప్షనే చూస్ చేసుకున్నాను అని చెప్పి సాటిస్ఫాక్షన్ అయితే ఉండిందనమాట ఈ గ్లెన్ తీసుకోవడం వలన. చాలా లైట్ వెయిట్ ఉంటదేమో అనుకున్నాను, దాని సైజ్ చూస్తే ఏం లేదు. స్టీల్ కూడా హెవీ గేజ్ ఇచ్చారు, చాలా బరువుగా కూడా ఉండింది. ఎక్కడా కూడా జాయింట్స్ లేకుండా సింగిల్ మౌల్డ్ లో వచ్చేసింది స్టవ్ కూడా. అండ్ ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. క్లీనింగ్ మనకి సేమ్ గ్లాస్ టాప్ క్లీన్ చేసినట్టుగానే దీనిలో కూడా ఉంది. గ్లాస్ టాప్ ఏంటి అని అంటే ఒక వెట్ వైప్ ఇచ్చేసి అట్లా వదిలేయచ్చు, అదే డ్రై అయిపోతుంది. అండ్ దీనికి ఏంటంటే స్టీల్ కదా, మెటల్ కదా, కొంచెం ఆ వాటర్ అక్కడ డ్రై అయిపోయిన మరక కనిపిస్తుంది. కాబట్టి వెట్ మనము క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రై క్లాత్ తో ఒకసారి తుడిచేస్తే ఇంకేం లేదు, చాలా చక్కగా ఉంది. ఓవర్ గా షైనింగ్ అయితే లేదు, చాలా మ్యాట్ ఫినిషింగ్ అన్నమాట. చాలా బాగుంది. రెండు కూడా బర్నర్స్ ఏంటంటే మామూలుగా మనకి బ్రాస్ బర్నర్సే వస్తాయి, కానీ యూసేజ్ లో ఏంటంటే అవి నల్లగా అయిపోయి మనకి ఐరన్ లాగా మారిపోతాయి కదా, ఐరన్ బర్నర్స్ లాగా కనిపిస్తాయి చూస్తుంటే కదా మనకి. ఇదేమో ఫోర్జ్డ్ బ్రాస్ అంట, సో బ్లాక్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు 1 వీక్ 10 days గా యూజ్ చేస్తున్నాను కదా, కలర్ చేంజ్ అవ్వదంట. అది బ్రాస్ బర్నర్, బ్రాస్ కలర్ లో బ్రాస్ అట్లానే కనిపిస్తుంది. ఏదో ఫోర్జ్డ్ బ్రాస్ అంట, మరి దాని టెక్నాలజీ ఏంటో నాకు ఐడియా లేదు. సో అట్లా బాగుంది, చాలా బాగుంది. సో 4 బర్నర్ కి 2 బర్నర్ కి ఇట్లా బర్నర్స్ వైజ్ గా డౌన్ గ్రేడ్ అయిపోయిన తర్వాత ఏమనిపించింది అని అంటే, నాకైతే ఏం తేడా అనిపించలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక్కసారిగా 4 బర్నర్స్ ఆన్ చేసింది అయితే లేదు ప్రీవియస్ స్టవ్ లో కూడా. ఓన్లీ 2 క్రాస్ గా 2, ఇటు క్రాస్ గా 2 అట్లా చేస్తాను. వెరీ 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 రేర్ కేసులో థర్డ్ ఆన్ చేసేదాన్ని. అంటే భయమా అన్ని ఆన్ చేయడానికి అంటే అట్లా కాదు, కానీ అవసరమైతే రాలేదు. చిన్న ఫ్యామిలీ కదా, కొంచెం ఐటమ్సే కదా చేసుకుంటాము. సో ఒక్కసారిగా, అందులోనూ మేము ఇద్దరము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం, పాప ఒక్కటే ఇంట్లో ఉండి బయటకు వెళ్ళేది. సో మాకు అంత క్విక్ గా వంట చేసేసేయాలి, అంత క్విక్ గా అన్ని ఐటమ్స్ ఒకేసారి చేసేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి అన్న సిచ్యువేషన్ లేదు. కాబట్టి అంత ఈ మల్టీ టాస్కింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ టైం సేవ్ చేసుకోవడానికి కొన్ని విషయాల్లో మల్టీ టాస్కింగ్ చేస్తాం, కానీ కుకింగ్ విషయంలో అయితే ఒక టైం షెడ్యూల్ ఫాలో అయిపోతూ చేసుకోవచ్చు. సో అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి నాకు ఒక్కసారిగా అన్ని బర్నర్స్ ఆన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో నేను వెరీ వెరీ హ్యాపీ అనమాట విత్ 2 బర్నర్ స్టవ్. చాలా బాగా కంఫర్టబుల్ గా అనిపించింది. కొందరు ఏంటంటే లేడీస్ కూడా కొంతమంది పొద్దున్నే హస్బెండ్ కి పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్ కూడా అన్ని ప్రిపేర్ చేసి వీళ్ళు ప్యాక్ చేసుకొని ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కూడా అరేంజ్ చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు 4 బర్నర్ ఏముంది, ఇప్పుడు 5, 8 బర్నర్ కూడా వచ్చేసాయి స్టవ్స్. అన్ని కూడా వాడాల్సిన అవసరం వస్తుంది. సో మనం ఆలోచించుకొని మనకి ఎంతవరకు అవసరం ఉంది అని చెప్పి దాన్ని బట్టి చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సేఫ్టీ వైజ్ గా చూసుకుంటే ఎక్కువ బర్నర్స్ అయితే సేఫ్ లేదు, తక్కువ బర్నర్స్ సేఫ్ ఇట్లాంటిది ఏమీ లేదు, అంతా ఒక్కటే ఏమి ఉండదు. కానీ అన్ని బర్నర్స్ ఆన్ చేసి, ఏది గ్లాస్ టాప్ అయి ఉండి స్టవ్ అన్ని బర్నర్స్ ఆన్ చేసి అంతా కుకింగ్ చేస్తున్నాము అని అన్నప్పుడు ఆ స్టవ్ మీద పెట్టిన కడాయి, ఆ వంట అనేది కొంచెం ఫ్యూ మినిట్స్ లో అయిపోయేలాగా చూసుకోవడం మంచిది. ఎందుకంటే అంత వేడెక్కేస్తుంది కదా గ్లాస్ టాప్ కూడా. ఎంత వేడైనా కూడా అది ఏ ప్రాబ్లము రాకుండానే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బట్ మన టైం బాగాలేదు అని అనుకోండి, ఇదిగో మేఘనా గారికి జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, సో అట్లా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అందుకేనేమో ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ స్టీల్లో కూడా ప్రీమియం లుక్ తో ఉండే మోడల్స్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. నాకు తెలిసి చాలా వరకు కొంతమంది షిఫ్ట్ అయిపోదాము అన్న ఆలోచనలో ఉన్నట్టు అనిపిస్తుంది స్టీల్ కి. సో అందుకని ఫేబర్, గ్లెన్ ఇండియా ఈ 2 మోడల్స్ మాత్రము కొంచెం ప్రీమియం లుక్ తో మంచిగా ఉండేలాగా, మోడర్న్ గా ఉండేలాగా స్టవ్స్ అయితే చేస్తున్నారు. ఇంకా అదర్ బ్రాండ్స్ లో అయితే నేను ఎక్కడ చూడలేదు ఇట్లా స్టీల్లో మంచి స్లీక్ డిజైన్స్, మోడర్న్ గా ఉండేవి. సో ఇది నేను ఫేస్ చేసిన డిఫరెన్స్ అండి. నేను మార్చడానికి రీజన్స్ కూడా ఇవే. రిక్వైర్మెంట్ లేదు, ఎందుకు అంత పెద్ద స్టవ్ అని చెప్పేసి మార్చుకున్నాను. అండ్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో మార్చాల్సిన అవసరం వచ్చింది అని అంటే గ్లాస్ టాప్ వద్దు, నాకు స్టీలే కావాలి అని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. సో ఫైనల్లీ నేను అనుకున్నట్టుగా స్టీల్ అయితే తీసుకున్నాను. సో గ్యాస్ స్టవ్ విషయంలో కదా చాలా ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి మనం తీసుకున్నాము అని అనుకోండి, ఒక 10-20 సంవత్సరాలు అయినా కూడా మనం మార్చాల్సిన అవసరం పడదు. అవి ఒకప్పటి మోడల్స్ కి. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రీక్వెంట్ గా మార్చాల్సినట్టుగా మేక్ చేస్తున్నారు కదా ఐటమ్స్, అప్లయన్సెస్ అయినా ఏవైనా కానీ. అట్లీస్ట్ 10 years అయినా మనం గ్యాస్ స్టవ్ అనేది మార్చం కదా.
సో అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట, మంచిగా చూసుకొని. సో ఓన్ హౌస్ ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకోబోతున్నాము అన్నప్పుడు హాబ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు, కొంచెం ప్రీమియం గా ఉండాలి అని చూసుకునే వాళ్ళు. సో నేనైతే ఎప్పటికీ హాబ్కి అయితే వెళ్ళను అనే నేను అనుకుంటున్నా. ఇప్పటికైతే నేను ఎప్పుడు హాబ్ అయితే ప్రిఫర్ చెయ్యను అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అంత హై ఎండ్ అవసరం లేదు అని, మన కుకింగ్ చిన్న ఫ్యామిలీ కుకింగ్కి అంత హై ఎండ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఆ మనీ ఇంకెక్కడైనా ఇంకొక ప్రోడక్ట్కి ఇంకొక దానికి స్పెండ్ చేద్దాము అనేసి నా ఉద్దేశం అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ గ్లెన్ ఇండియా అండి ఇప్పటికి. సో స్టవ్ ఇప్పటికే ముందులేండి, స్టవ్ అనేది మనం ఎప్పుడు మార్చేవి కాదు కాబట్టి. సో అది డిఫరెన్స్ అయితే చెప్పాలనుకున్నాను. గ్లాస్ టాప్కి స్టీల్కి ఏంటి డిఫరెన్స్, 4 బర్నర్ 2 బర్నర్కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్స్ అనేవి షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంట్రెస్టెడ్ గా ఉంది. కొత్తగా స్టవ్ ఏదైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, చాలా ఓల్డ్ అయింది యూజ్ చేసేది, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో, సరిగ్గా ఫ్లేమ్ రావట్లేదు, ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక ఆప్షన్ కింద అయితే స్టీల్ది మీరు గ్లెన్ అనేది ఒకటి మైండ్లో పెట్టుకొని ఉంచుకోండి ఎప్పుడైనా. అండ్ దీనిలో 2 బర్నర్ ఉన్నాయి, 3 బర్నర్ ఉన్నాయి, 4 బర్నర్ కూడా ఉన్నాయి. అన్ని మోడల్స్ కూడా చాలా బాగున్నాయి. మనం కొంచెం సెంటిమెంటల్ గా ఆలోచించి మనం 3 బర్నర్స్ కి అయితే వెళ్ళాం కదా, 2 or 4 అంటాం. కాబట్టి 4 బర్నర్స్ రిక్వైర్మెంట్ ఉండే వాళ్ళకి కూడా ఈ స్టీల్ది చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది గ్లెన్ వాళ్ళది. అండ్ ఆల్సో ఫేబర్ది కూడా ఒకసారి చూడండి. ఫేబర్ది నాకు ఎందుకు వద్దనిపించింది అని అంటే కంపారిటివ్లీ రెండింటిని కంపేర్ చేస్తే నేను గ్లెన్కి ఎందుకు వచ్చాను, ఫేబర్ ఎందుకు వెళ్ళలేదు అని అంటే, స్టవ్ దగ్గర మనకి ఐరన్ స్టాండ్ ఉంటుంది కదా, బర్నర్ పక్కన, బర్నర్ మీద మనము వెసల్ పెట్టడానికి ఇది ఉంటుంది కదా, ఆ డిజైన్ కొంచెం ఇట్లా కర్వ్స్ గా ఉన్నాయి. నాకు ఎందుకు అది అంత ఇంప్రెషన్ అనిపించలేదు. దీనికేమో స్క్వేర్ గా వచ్చింది. నాకు ఇది చూడడానికి కళ్ళకి అందంగా అనిపించింది, కానీ అలా కర్వ్స్ గా మెలికలు తిరిగినట్టుగా ఉన్నాయన్నమాట. సో ఆ ఒక్క డిజైన్ వల్లే నేను ఫేబర్ వద్దులే అనేసి నాకు అనిపించింది. అందుకే నాకు, అండ్ ఆల్సో మధ్యలో ఆ రింగ్స్ అనేవి లేకుండా కంప్లీట్ గా బర్నర్ తో కలిపి కన్సీల్డ్ ఇచ్చేసారు అన్నాను కదా, అందుకని కూడా నాకు గ్లెన్ బాగా మంచి ఇంప్రెషన్ అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. సో గ్యాస్ స్టవ్ రిలేటెడ్ గా నేను షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటుందేమో అనేసి అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి.